చెందారం గ్రామ ప్రజల అండదండలతో అదేవిధంగా బయటి వారి సహాయ సహకారాలతో మరి మనం పెద్ద ఎత్తున పోషమ్మ గుడి నిర్మించుకోవడం జరిగింది. మరి పోయిన ఆదివారం మరి గ్రామ ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి వేద బ్రాహ్మణోత్సవంతో ప్రతిష్ట గావించుకొని పూర్ణావతి చేసుకొని మరి పూజాదులు గావించుకొని మరి అన్న ప్రసాదాలు సేవించడం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చిన ఆదివారం ఈ రోజు మరి చెందారం గ్రామంలో మరి బోనాల జరుపుకోవడానికి మరి జమ్మిగుట్ట నుంచి వెళ్ళి మహిళా డప్పు కళాకారులు అదేవిధంగా మన స్థానిక డప్పు బృందము అదేవిధంగా జోగినీలు అదేవిధంగా అన్ని కళాకారులు వచ్చి మరి ఊరంతా జనమంతా ప్రపంచంలాగా వచ్చి మరి బోనాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుతో రావడం జరిగింది. అదేవిధంగా మరి పంబాల వారు సంప్రదాయంగా మరి వారు వినిపించి మరి యూరోపియా గావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి గ్రామ ప్రజలందరూ ఎందరో సహకరించినారు, దీనికి తోడ్పడ్డారు. మరి దీనివల్ల మన గ్రామము మరి రాబోయే రోజుల్లో మరి మన మండలంలోనే మరి అభివృద్ధి పథకంలో ఉండాలని మరి మనం అందరం కూడా కార్యదక్షులై గ్రామాభివృద్ధి పాటుపడాలని దీనికి నూతనంగా నిర్మించబడ్డ మన పోచమ్మ తల్లి మరి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. జై పోచమ్మ తల్లి. 13 తారీఖు నాడు మరి వేద తరగతుల కోరికలు తెలంగాణ విద్యా పరీక్ష చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బోనాల పండుగ అంటే ఆరోగ్య వీలు కావాలని మళ్ళీ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరి చాలా మంది ఊరంతా బయట మన చుట్టాలు గోపాలు అందరూ రావడం జరిగింది. కాకపోతే మన పొద్దున ఉదయం 8 గంటలు అనుకునేది కొందరు కళాకారులు లేట్ అవుట్లా చాలా లేట్ అయింది. కాకపోతే ఆలోచన మీద ద్వారా మేమందరినీ కొంచెం మా మీద ఇంత లేట్ చేసిందని ఎవరు కూడా అనుకోవద్దని నేను మా గుడి తరఫున ఆలోచన తరఫున అందరికీ క్షమించాలని కోరుకుంటూ మరి ఇంకా ఎవరైనా కూడా అంటే కార్యక్రమాలు మరి మన ఊళ్ళో ఇప్పటికే చాలా గుడులు అన్ని కట్టడం జరిగింది. ఇంకా కూడా ముందుకుండే ఇంకా వాళ్ళు ఉన్నా కూడా మరి మా ఊరు పెద్దలు కానీ ఊళ్ళో కావాల్సిన పిల్లలు ఊరి నుంచి వేరే కానీ కూడా ఉద్యోగాలు కానీ 10 నిమిషాలు అందరూ వారి సహకారం రోజు మనం ఇంటి పెద్ద గుడి కట్టుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఏదైనా ఉన్నట్లయితే అత్యంత సహకారం తీసుకొని ఊరి డెవలప్మెంట్ లో మా అందరి పాత్ర ఉండాలని కోరుకుంటూ